మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా? ప్రజా ప్రతినిధి అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టాలో భాగంగా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. గత 5 ఏళ్లుగా కర్నూలు నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలిస్తే మాత్రం కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నవరత్నాలలో భాగంగా నవరత్నాలతో పాటు ప్రధాన రహదారులు, జంక్షన్లు, కూడళ్లు మాత్రమే అభివృద్ధి చేశారే తప్ప కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు మాత్రం ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ప్రధానంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మరోవైపు కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. మరోవైపు అభివృద్ధి పనుల పేరిట పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైపోవడంతోనే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాక నగరాభివృద్ధి స్తంభించిపోయింది. కర్నూలు నగరంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి జరిగిందా లేక స్తంభించిపోయిందా అన్న విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రాయలసీమలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి కర్నూలు. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హఫీజ్ ఖాన్ గెలుపొందారు. ఉన్నత విద్యావంతుడైన హఫీజ్ ఖాన్ 2011లో రాజకీయాల్లోకొచ్చారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016లో వైసీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అనంతర పరిణామాల్లో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీడీపీ క్యాండిడేట్ టీజీ భరత్పై 5,353 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హఫీజ్ ఖాన్కు 72,819 ఓట్లు రాగా భరత్కు 67,466 ఓట్లు వచ్చాయి. విద్యా వ్యవస్థలో ఈ కర్నూలు అసెంబ్లీలో అభివృద్ధి శూన్యం. బిల్లులు రాక, కాంట్రాక్టులు కూడా పనులు ముందుకెళ్ళక ఎక్కడ బిల్డింగ్లు అక్కడ ఆగాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఈ ఒకసారి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని సందర్శించండి అని చెప్పేసి ఈ ఫర్మిన్ దగ్గర ఉన్నటువంటి కస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తున్నటువంటి బిల్డింగ్లు సందర్శించాలని హఫీజ్ ఖాన్ని రాయలసీమ విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల సంగతికొస్తే ప్రధానంగా కర్నూలు నగరం మాత్రం అభివృద్ధి విషయంలో కాస్త మెరుగుపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 33 డివిజన్లున్నాయి. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం సుంకేసుల నుంచి నీరు సరఫరా చేయడానికి పైప్లైన్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే చెబుతున్నా పనులు నేటికి పూర్తి కాకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. నిధుల కొరత కారణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్న విమర్శలు ఎమ్మెల్యేపై ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే నియోజకవర్గ కేంద్రమైన కర్నూలులో ప్రధాన రహదారుల జంక్షన్లను ఆకర్షణీయంగా రూపొందించారు. కూడళ్ల వద్ద రంగురంగుల బొమ్మలు వేయించారు. డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కొన్ని పనులు మినహాయిస్తే నియోజకవర్గం మొత్తంలో అభివృద్ధి ఎక్కడా అంటే ప్రశ్నార్థకమేనన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు మినహాయిస్తే గత 5 ఏళ్ల కాలంలో కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలున్నాయి. కర్నూలు ఎమ్మెల్యేగా 2019లో విజయం సాధించారు హఫీజ్ ఖాన్. ఇంతవరకు బాగానే ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో తాను నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టి పూర్తి చేసిన కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి లేదన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న కొన్ని సమస్యల్ని గమనిస్తే గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాల పేరుతో G+3 నిర్మాణాలు చేపట్టింది.
మొదటి విడతలో 4,500 మంది లబ్ధిదారులకు వీటిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేతుల మీదుగా అందించారు. కానీ మౌలిక వసతుల కొరత కారణంగా ఇక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. ఇల్లు ఇచ్చినా కానీ లాభం లేదు, ఏం చేరనీకే సౌకర్యం లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు. కనీసం నేనన్నా ఒక్కనన్నా మా ఫ్యామిలీ అంతా బాడగా కట్టి ఆడ పాత బస్టాండ్లో 4,000 కడుతున్నాము. నేను కార్ డ్రైవర్ని, మనకు రెంట్ కట్టలేను, నా సర్వీస్ అయిపోయింది. 30 సంవత్సరాలు కార్ ట్యాక్సీ బండి నడిపినాను, పిల్లలు పెద్దగా అయిపోయినారు, ఆడ రెంట్ కట్టలేంలే. నేను 4,000 పాత బస్టాండ్లో కడుతున్నాము. కనీసం ఏదైనా మీరు చేసిస్తే మేము ఉంటాము. నీళ్లు కరెంట్ అన్నా ఇస్తే ఏదో ఒకటి మనం తిప్పలు పడి ఉంటాం సార్. అదన్నా చేయండి సార్. మీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేస్తారో తెలియదు, చేయండి. విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు స్టేట్ క్యాన్సర్ యూనిట్ను కేటాయించారు. 120 కోట్లతో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే భవనాల నిర్మాణ పని పూర్తయినా మిషనరీ మాత్రం ఇంతవరకు రాలేదు. అయినా మంత్రి బుగ్గన ప్రారంభించడం విశేషం. ఇక బీసీ భవన్, ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 4 జిల్లాలకు ఉపయోగపడే రీజనల్ ల్యాబు ఎందుకు కొరగాకుండా, దేనికి పనికి రాకుండా నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఇట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి ఆహారానికి సంబంధించి, త్రాగునీళ్ళకు సంబంధించి, అందులో ఆరోగ్యానికి హాని కలిగించే ఏ కంటెంట్స్ ఉన్నాయి అని పరీక్షించి నిర్ధారించే ఒక అధికారిక ప్రభుత్వ సంస్థ అది. అలాంటి ప్రభుత్వ సంస్థలో ఎక్విప్మెంట్స్ అందించకుండా, కనీస బిల్డింగ్ ఫెసిలిటీ ఇవ్వకుండా, అవసరమైన స్టాఫ్ను నియమించకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యం వీడాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. కస్టర్ యూనివర్సిటీ పరిధిలోని 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. నిర్మాణాలు చేపట్టారు. 95% పనులు పూర్తయిన సమయంలో నిధుల కొరతతో భవనాలకు పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు చేపట్టకుండా నిలిపివేశారు కాంట్రాక్టర్. దీంతో ఇవి కాస్త అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయన్న వాదన వినిపిస్తోంది. ఇక కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినుల సమస్య ఒక సవాలుగా మారింది. ఈ కాలేజీ ప్రాంగణంలో జూనియర్ విద్యార్థుల కోసం 2 ఎకరాలు, అందుబాటులో ఉన్న 14 భవనాలను కేటాయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం గారికి మా విన్నపం ఏమంటే, ఒకసారి కర్నూలులో ఉన్న కేవీఆర్ గర్ల్స్ కాలేజ్కి వచ్చి ఇక్కడికి వచ్చి చూసి, మీరు నాడు నేడు పథకం కింద ఎన్నో డబ్బులు ఇస్తున్నారు, ప్రతి ఒక్క కాలేజ్ స్కూల్స్ రూపురేఖలు మారుస్తున్నారు, కానీ ఇక్కడ ఏం జరగడం లేదు. మీరు ఒకసారి వచ్చి ఇక్కడంతా అబ్జర్వ్ చేసి మీ దృష్టికోణంలో చూసి మాకు న్యాయం కావాలి. క్లస్టర్ యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి కేవీఆర్ కాలేజీ, డిగ్రీ సిల్వర్ జూబ్లీ కాలేజీ, ఫర్మెన్ కాలేజీ 55 కోట్ల ప్రాజెక్టు వర్క్, అది 42 కోట్లు వర్క్ చేశాడు కాంట్రాక్టరు. 7 కోట్లు పెండింగ్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం. అదొక ప్రాజెక్ట్ అయితే ఉర్దూ యూనివర్సిటీ, మరి ఉర్దూ యూనివర్సిటీలో హఫీజ్ ఖాన్ గారు కూడా ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మనకు రాక ఈ రాయలసీమ జిల్లాలో ముస్లిం జనసాంద్రత ఎక్కువ ఉంది. ఒక ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదని హఫీజ్ ఖాన్ గారికి కూడా తెలుసు. అయితే హఫీజ్ ఖాన్ గారు ఏ రోజైనా ఈ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు సందర్శించారా? విద్యా వ్యవస్థలో ఈ కర్నూలు అసెంబ్లీలో అభివృద్ధి శూన్యం. బిల్లులు రాక, కాంట్రాక్టులు కూడా పనులు ముందుకెళ్ళక, ఎక్కడ బిల్డింగ్లు అక్కడ ఆగాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఈ ఒకసారి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని సందర్శించండి అని చెప్పేసి ఈ ఫర్మెన్ దగ్గర ఉన్నటువంటి క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తున్నటువంటి బిల్డింగ్లు సందర్శించాలని హఫీజ్ ఖాన్ని రాయలసీమ విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఉర్దూ యూనివర్సిటీ పనులు, రైతు బజార్ విస్తరణ కార్యక్రమం, ఇలా ఒకటేమిటి అనేక పనులు నిధుల కొరత పుణ్యమాని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైతం ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కర్నూలు చుట్టూ ఉండేటువంటి అనేక గ్రామాలు కార్పొరేషన్లో విలీనమైన తర్వాత జనాభా బాగా పెరిగింది. కర్నూలు చుట్టూ రైతులు ఉన్నారు, కానీ ఈడ రైతు బజార్లో మాత్రము చాలా ఘోరంగా ఉంది. దుర్వాసన, నిలబడడానికి స్థలం లేదు. వచ్చిన రైతులు ప్రశాంతంగా తమ కూరగాయలు అమ్ముకొని ప్రశాంతంగా ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏమో గుర్తించింది, అధికారులు గుర్తించారు. దాదాపు 5 కోట్ల రూపాయలు విస్తరణ పనుల కొరకు మంజూరు చేసినామంటున్నారు.
కానీ అది పేపర్ల మీదనే ఉంది, ఇంతవరకు విస్తరణ పనులు ప్రారంభించలేదు. కారణం ఏమంటే టెండర్లు వేయడానికి గుత్తేదారులు ఎవరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదా, అధికారుల మీద నమ్మకం లేదా, మరి సమీక్షించుకోవాలి. ఏమైనా రైతులకు మేలు జరగాలంటే, మరి కొంతమంది రైతులు ఇక్కడ బాగుండాలంటే, పొదుపు గృహ మహిళలు కానీ ప్రజలకు కానీ మేలు జరగాలంటే విస్తరణ పనులు ప్రారంభించాలి. మాకు వీకెండ్స్లో రైతు బజారుకు పండగ రోజుల్లో రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీరు కొంచెం ఈ రైతు బజార్ను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయగలరని కోరుతున్నాము. అధికారులు దీనిపై తగిన చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. కర్నూలు నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలిస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా చందంగా మారింది. ప్రధానంగా కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో నిధుల కొరత కారణంగా ఎక్కడికెక్కడ స్తంభించిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోగా కనీసం స్తంభించిపోయిన పనులపై కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా స్పందించకపోవడంతోనే ఏళ్ల తరబడి కోట్ల రూపాయల పనులు స్తంభించిపోవడానికి పరిస్థితులు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కొడతారో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. ఎమ్మెల్యే విషయంలో ప్రజలకు పెద్దగా అభ్యంతరాలు లేకపోవడం హఫీజ్ ఖాన్కు ప్లస్ పాయింట్గా మారిందని చెప్పాలి. పైగా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేయలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యేకు 50-50 మార్క్స్ ఇస్తున్నారు ప్రజలు. మరి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందోనన్నది ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది.